నమస్కారం. ఈరోజు మనం పసిపిల్లల్లో ఉండే రిఫ్లెక్సెస్ గురించి తెలుసుకుందాం. రిఫ్లెక్స్లు అంటే పుట్టిన పసిపిల్లలు శిశువులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చూపించే స్వయంచాలిత ప్రతిస్పందనలు. ఈ రిఫ్లెక్స్లు పసిబిడ్డ జీవించడానికి ఎదగడానికి చాలా అవసరం. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన రిఫ్లెక్స్ గురించి చూద్దాం. మొదటిది మోరో రిఫ్లెక్స్. దీన్ని దిగులు రిఫ్లెక్స్ అని కూడా అంటారు. పసిబిడ్డ పడుతున్నట్టు అనిపించిన పెద్ద శబ్దం విన్నా వాళ్ళు తమ చేతులను బయటకు విసురుతారు, తర్వాత లోపలికి లాక్కుంటారు. ఇది వాళ్ళను కాపాడుకునే ఒక విధానం. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. తర్వాత రూటింగ్ రిఫ్లెక్స్. పసిబిడ్డ బుగ్గను మెల్లగా నిమిరితే వాళ్ళు తలను అవైపు తిప్పుతారు, నోరు కూడా తెరుస్తారు. ఇది తల్లి పాల కోసం వెతుకుతున్నట్టు సూచిస్తుంది. అంటే నేను ఆకలిగా ఉన్నాను అని చెప్పడం లాంటిది. ఇక గ్రాస్ప్ రిఫ్లెక్స్. మీ వేలును పసిబిడ్డ అరచేతిలో పెడితే వాళ్ళు దాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఇది తల్లిదండ్రులతో బంధాన్ని పెంచడానికి, చేతి కదలికలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ చిన్నారి చేతులు ఎంత బలంగా ఉంటాయో ఆశ్చర్యపోతాం. మరిచిపోకూడదు స్టెప్పింగ్ రిఫ్లెక్స్. పసిబిడ్ను నిలబెట్టి వాళ్ళ పాదాలను నేలకు తాకించినప్పుడు నడవడానికి ప్రయత్నిస్తున్నట్టు కాలు కదుపుతారు. ఈ రిఫ్లెక్స్ సాధారణంగా 2 నెలల తర్వాత మాయమవుతుంది, కానీ ఇది శారీరక కదలికల అభివృద్ధికి సంకేతం. చివరిగా బబిన్స్కీ రిఫ్లెక్స్. పసిబిడ్డ పాదం అడుగు భాగాన్ని నిమిరినప్పుడు వాళ్ళ బొట్టన వేలు పైకి కదులుతుంది, మిగతా వెంట్లు విడిపోతాయి. ఈ రిఫ్లెక్స్ ద్వారా వైద్యులు కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధిని అంచనా వేస్తారు. మరి రిఫ్లెక్స్లు ఎందుకు అంత ముఖ్యమైనవి? పసిబిడ్డ నాడీ వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. పసిబిడ్డ పెరిగే కొద్దీ వాళ్ళ మెడు పరిపక్వం చెందే కొద్దీ ఈ రిఫ్లెక్స్లు చాలా వరకు అదృశ్యం అవుతాయి. కానీ అవి ఉన్నంత కాలం జీవించడానికి ఎదగడానికి చాలా అవసరం. ఇలా పసిపిల్లలో ఉండే రిఫ్లెక్స్ల గురించి ఒక చిన్న పరిచయం. మీకు ఇంకా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసేందుకు ధన్యవాదాలు.